భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు శ్రీ మల్లగారి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు బీబీ నగర్ గ్రామంలో వేణుగోపాల స్వామి దేవాలయంలో జరిగిన ఆయన జన్మదిన వేడుకలు దుస్తుల పంపిణీ కార్యక్రమము మాజీ మండల ప్రజా పరిషత్ సభ్యులు టంటం బారో గారి ఆధ్వర్యంలో మరియు లింగ బసవేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన జన్మదిన వేడుకలు, తర్వాత శ్రీ 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 మంగళ మైసమ్మ తల్లి గారి దేవాలయం సన్నిధిలో జరిగిన జన్మదిన వేడుకలు, అలాగే మహదేవ్పూర్ గ్రామంలో జరిగిన శ్రీ వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ వారి ఆధ్వర్యంలో జరిగిన జన్మదినం విజయవంతం కావడము నిజంగా శుభపరిణామం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి నాయకుడు, మృదుశాలి, ఆపద్బాంధవుడు, అన్ని విధాలా కూడా ఆయన సేవా కార్యక్రమంలో పాల్గొంటూ రాబోయే తరానికి ఈ తరం వాళ్ళు కూడా ఏ విధంగా నడవాలనే ఉద్దేశంతో కూడా ఆయన చేసిన సేవ మరుపురానిది. కాబట్టి రాబోయే తరాలకు కూడా ఇది మంచి శుభకార్యక్రమంగా నేను భావిస్తున్నాను. రాబోయే మన మండల పరిషత్ స్థానిక ఎలక్షన్స్ కానీ, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ లో కానీ ఖచ్చితంగా తనకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టాలని కూడా నేను ఈ దేవుని సాక్షిగా నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదములు. పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లగారి శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ టౌన్ పార్టీ తరఫు నుంచి వేణుగోపాల స్వామి గుడిలో పూజా కార్యక్రమం నిర్వహించి అర్చన కార్యక్రమం చేయడం జరిగింది. దాని తదనంతరం భార్గవ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేయడం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మాదేపురం వేణుగోపాల స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అర్చన చేపించడం జరిగింది. అదేవిధంగా కొండమడుగు మెట్టు దగ్గర మంగళమైసమ్మ అమ్మవారిని పూజించడం జరిగింది. ఈ మల్లగారి శ్రీనివాస్ గారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, ఇలాంటి అన్నదానాలు ఎన్నో చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మల్లగారి శ్రీనివాస్ గారిని. అదేవిధంగా రాబోయే కాలంలో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అమ్మవారి ఆశీస్సులు కూడా కావాలని కోరుకోవడం జరిగింది. మా బీఆర్ఎస్ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలందరికీ, విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.